నమస్కారం. వెన్నెలాన్స్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో ఊరు వాడల శ్రీరామనవమి వేడుకలు ఘనంగా. భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం. వినుకొండ మండలం కోటప్ప నగర్ గోనుగుంట్లవారిపాలెం గ్రామం నందు శ్రీరామనవమి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కుటుంబ సమేతంగా మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మక్కిన మల్లికార్జునరావు ఇచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక వెల్లటూరు రోడ్లోని గుమ్మడి వృద్ధాశ్రమంలో వివిధ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం బండ్లమోటు వద్ద ఏర్పడే బనకచెర్ల ప్రాజెక్టుకు జాషువా జలాశయం పేరు పెట్టాలని వివిధ సంఘాల వారు విజ్ఞాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బండ్లమోట్ లెడ్ మైన్ లో పనిచేసి రిటైర్ అయిన ఎంహెచ్ ప్రసాద్ మాట్లాడుతూ, వినుకొండ నియోజకవర్గంలో పుట్టి విశ్వనరుడిగా పేరుగాంచిన కవికోకిల గుర్రం జాషువా పేరు వచ్చేలా బనకచెర్ల జలాశయానికి జాషువా జలాశయంగా నామకరణం పెట్టాలని కళా సంఘాల ద్వారా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇన్ఫార్మల్ గా జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఎంతో ఆసక్తితో ఉత్సాహంతో ఒక ప్రపోజల్ని ఏకాభిప్రాయం వెలిపుచ్చినటువంటి మిత్రులందరికీ నా ధన్యవాదాలు. బనకచెర్ల ప్రాజెక్టుకి కవి కోకిల పద్మ విభూషణ్ జాషువా గారి పేరు, విశ్వమానవుడైనటువంటి జాషువా గారి పేరు ప్రతిపాదించడానికి సహృదయంతో అంగీకరించి దానికి ముందుకొచ్చినటువంటి కళాకారుల బృందం గుమ్మడి వెంకటేశ్వర గారికి, అలాగే మేడం గారికి, ఇతర ప్రజా సంఘాల వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు. వారు అనుకున్నట్టు అన్ని ఇది కనుక ప్రజలందరిలోకి తీసుకెళ్తే జాషువా గారి తర్వాత ఉన్నటువంటి రెండో తరం, మూడో తరం మన జన్మలకి సార్థకత వచ్చినట్టు, మనం ఆయనకి ఘనమైన నివాళి దీని ద్వారా సమర్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరు దీని విషయంలో కొంచెం చొరవతో ముందుకు వచ్చి ఆయన పేరు చిరస్థాయిగా నిలిచే ప్రయత్నంలో మీరందరి చేయూత మరోసారి కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు. బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జీవి మాధవరావు ఆధ్వర్యంలో విద్యానగర్ 4వ లైన్ నందు గల చింతల చెరువు రఘు ఇంటి వద్ద 4 కుటుంబాలు వారికి బియ్యం, నూతన వస్త్రాలు బహుకరించారు. ప్రతి నెల దాత అయిన చింతల చెరువు రాఘవేంద్రరావు, ఉల్లంగట్టి బాలగురునాథం, నందిగామ పవన్ కుమార్, గాయత్రి, చింతలపూడి కృష్ణమోహన్ సహాయ సహకారాలతో 4 కుటుంబాల వారికి సహాయం చేయడం జరిగిందని అధ్యక్షులు మాధవరావు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శావలేపురం మండలం వేల్పూర్ గ్రామంలో బీజేపీ నాయకులు సోరాబత్తుని సుబ్బారావు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి పల్నాడు జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ మరియు జిల్లా కన్వీనర్ అయిన మేడం రమేష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేడం రమేష్ మాట్లాడుతూ, ఈ దేశంలో మొదటి జనసంఘం ఉన్న పార్టీ అంచెలంచెలుగా ఎదిగి భారతీయ జనతా పార్టీగా రూపొందించుకుందని, జనసంఘం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 2 అసెంబ్లీ సీటు గెలుచుకోవడం జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ పేదల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల ఆశయాల కోసం పోరాడుతుందన్నారు. అనంతరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారి ఆధ్వర్యంలో వినుకొండలోని మున్సిపల్ కాంప్లెక్స్ నందు గల గుర్రం జాషువా కళా ప్రాంగణంలో విశ్వవాస సంవత్సరం ఉగాది పురస్కారాలు అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ దస్తగిరి మాట్లాడుతూ, తెలుగు సాంప్రదాయం దినోత్సవంలో జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన 9 మందికి రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని బీసీలకు అన్ని రంగాల్లో 52% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీఎస్పీ తలపెట్టిన చెలో నసరావుపేట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర పార్టీ కార్యదర్శి నేరళ్ల రాజు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో చెలో నసరావుపేట గోడ ప్రతులను ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ వినుకొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినుకొండ మెయిన్ బజార్లోని ఫ్యాన్సీ సెంటర్ నందు పట్టణాధ్యక్షులు కోటా సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు సుధా గణేష్, పాలడుగు రాజు, వినుకొండ నియోజకవర్గ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్, జిల్లా సెక్రటరీ గొడవర్తి సుజాత తదితరులు బీజేపీ యొక్క గొప్పతనాన్ని వివరించారు. అనంతరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళా కలుద్దాం.